తమిళ వాళ్ళు 1000 కోట్ల సినిమా కొట్టారు నాగార్జున అని పెట్టి జూనియర్ ఎన్టీఆర్ని పెట్టి ఇండస్ట్రీ ఇచ్చి కొడుతున్నారు. నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ మూవీకి వెళ్తున్నారు. రివ్యూ తర్వాత ఉంటే ఇస్తా, లేకపోతే లేదు. కాకపోతే వేరే లెవెల్ మూవీ మాత్రం. మూవీస్ 2 బ్లాక్ బస్టర్ మూవీసే. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎలా ఉంటారో తెలుసు. రెండింటికి ఇలా బుక్ మై షోలో టిక్ పెడితే ఒక్క టికెట్ కూడా దొరకలేదు. నాకేదో రివ్యూ చెప్తున్నాను, నాకే టికెట్ ఇచ్చారు. లేకుంటే నేను కూడా మార్నింగ్ షోకి నాకు టికెట్ దొరకలేదు. అంత గానం ఉంది మూవీ అయితే. లోకేష్ కనగరాజు గారు 1000 కోట్ల సినిమా కాదు, పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేసే సినిమా తీశాడు. ఇప్పుడే కూలీ పవర్ హౌస్ చూసి వస్తున్నా. పాట విన్నారు కదా, పవర్ హౌస్. పవర్ హౌస్ కి తగ్గ సినిమా, పవర్ హౌస్ కి తగ్గ స్టోరీ, పవర్ హౌస్ కి తగ్గ క్యారెక్టర్లు, పవర్ హౌస్ కి తగ్గ స్టార్ క్యాస్ట్, పవర్ హౌస్ కి తగ్గ బీజిఎం, పవర్ హౌస్ కి తగ్గ డైరెక్టర్. ఇంకేం చెప్పాలన్నా, మొత్తం పవర్ హౌస్ అంతా సినిమాలోనే ఉంది. మీరు సినిమాకి వెళ్ళండి, కూలీకి పవర్ హౌస్ లోకి వెళ్తారు, మీకు షాక్ కొడుతుంది. ఇంకోటి, షాక్ తో పాటు మీకు డ్రగ్స్ కూడా ఎక్కుతాయి. లోకేష్ మామ ఎలా అయితే సినిమాల్లో డ్రగ్స్ చూపిస్తాడో, డ్రగ్స్ మీద స్టోరీలు నడిపిస్తాడో, ఈసారి సినిమాల్లో డ్రగ్స్ ఎక్కిచ్చేసాడు. డైరెక్ట్ ఇలా పొడి చేసుకోవడమే. అంత బాగుంది సినిమా. నాగార్జున గారు మీరు కింగ్, టాలీవుడ్ కింగ్. కింగ్ నాగార్జున ఇప్పటి నుండి ఆల్ ఇండియా ఇండస్ట్రీ కింగ్. నాగార్జున ఇప్పటివరకు సరిగా ఎవరు యూజ్ చేసుకోరు, అంతగా యూజ్ చేశారు. నాగార్జున గారిని ఇంతవరకు 30 ఏళ్ళ ఇండస్ట్రీలో నాగార్జున గారిని లోకేష్ వాడినంత ఎవరూ వాడలేదు. అంటే నెగిటివ్ క్యారెక్టర్ అని కాదు, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన స్వాగ్, ఆయన యాటిట్యూడ్, ఆయన అపియరెన్స్, ఆయన వాకింగ్ స్టైల్, ఆయన సిగరెట్ తాగే విధానం కానీ, ఆయన మందాగే విధానం కానీ, ఎవ్రీథింగ్ లోకేష్ని చాలా పర్ఫెక్ట్గా పకడ్బందీగా వాడేశాడు. నాగార్జున గారు దాన్ని ఇట్లా రంపంతా కోసేశాడు. రంపంతా కోసేశారు అంతే. సో ఇంతమందిని పెట్టడం వల్ల అంటే ఒక్కొక్కరి క్యారెక్టర్ ఇంపార్టెన్స్ వచ్చింది. న్యాయం జరిగింది. ఇంతమందిని పెట్టి ఇంతమంది క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం మాటలు కాదు. ఆల్రెడీ జైలర్లో చూసాము ఎంత మంచిగా వర్కౌట్ అయిందో. కూలీలో దానికి 10 రెట్లు వర్కౌట్ అయింది. ఎందుకు అంటే ప్రతి క్యారెక్టర్కి ఒక బీజిఎంతో ఇంట్రడ్యూస్ చేశారు. ప్రతి క్యారెక్టర్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. ఏ క్యారెక్టర్ని అట్లా సడన్గా ఏం చేయలేదు. అంత బాగుంది. ఈవెన్ అమీర్ ఖాన్ గారిని సౌత్ ఇండియన్ కూలీకి ఇచ్చిన బస్సు మూవీలో ఉంది. కూలీకి ఇచ్చిన హైప్, కూలీకి వచ్చిన పవర్ హౌస్ హైప్ ఉంది అక్కడ స్క్రీన్లలో. అంతే కథం, ఇంకేం లేదు. పవర్ హౌసే.